అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి ఆ లైంగిక దాడికి అంశం ఖండిస్తూ ఇక్కడ జూనియర్ డాక్టర్లు అయితే విజయవాడ నగర నడిబొడ్డున అయితే నిరసన ర్యాలీని అయితే తీశారు. ఈ వీ వాంట్ జస్టిస్ అనే ఒక పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఏదైతే సంబంధించి ఆ వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి పైన మగ మృగాళ్ళు విరుచుకుపడిన ఆ విధానాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఆమెకు శాంతి చేకూర్చాలి, ఎవరైతే ఘటనకు పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపై కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళైతే నిరసన ర్యాలీని అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం కొంతమంది జూనియర్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజున ఇలా ఒక నిరసన ర్యాలీ చేయడం కూడా నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి ఘటన, ఏం చెప్తారు? సార్, ఇండిపెండెన్స్ వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఒక అమ్మాయి తన ప్రాణం కోసం అర్ధరాత్రి కేకలేస్తూ ఎవ్వరూ పట్టించుకునే సిచ్యువేషన్లో ప్రాణాలు వదిలేసింది సార్. ఆ అమ్మాయి నొప్పికి కానీ, అమ్మాయి పడిన హింసకు కానీ, వాళ్ళ అమ్మ నాన్న క్షోభ పడిన దానికి కానీ ఎవరు సమాధానం చెప్తారు? అలాంటి పరిస్థితుల్లో ప్రతి అమ్మాయి గొంతెత్తాలి సార్. ఇక్కడ జూనియర్ డాక్టర్స్ అని కాదు, అమ్మాయి ఒక ముందు అమ్మాయి, ఆ తర్వాత డాక్టర్. కానీ ప్రతి డాక్టర్ ఇక్కడ ప్రాణాలు పోయడానికి నుంచున్నాం. కానీ అది ఎవరికి పట్టట్లేదు. డాక్టర్ అన్నాక చెయ్యాల్సిందే అని మాట్లాడుతున్నారు, కానీ మేము మనుషులమే అని ఎవరు గుర్తించట్లేదు. ప్రతిసారి ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాలి. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి కూడా ఒక హాస్పిటల్లో రాకుండా ఉండాలంటే వర్క్ ప్లేస్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ రావాలండి. మేడం మీరు చెప్పండి, ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు, నిజంగా అటువంటి వైద్య విద్యార్థిని కూడా అటువంటి ఘటన జరగడం కూడా చాలా దారుణం, ఏం చెప్తారు? మొదట వైద్య విద్యార్థి కన్నా ఫస్ట్ నేను ఒక ఆడపిల్లనండి. ఇలాంటి నిర్భయ దిశ చట్టాలు ఎన్నో వచ్చాయి. ఎంతోమంది ఆడపిల్లలు, ఒక నర్స్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక కానిస్టేబుల్గా కానీ ఆడవాళ్ళు ఎంతగానో క్షోభను అనుభవిస్తున్నారు. ఇట్లాంటివి ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి ఈ రేపులు అన్న తగ్గట్లేదు, ఈ అత్యాచారాలు తగ్గట్లేదు. వీటి మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ఖండిస్తూనే మేము అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఆర్జీకర్ తాలూకా ఇన్సిడెంట్ మీద మాకు వెంటనే సిబిఐ వాళ్ళు ప్రతిరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టుకి వాళ్ళు మనకి మొత్తం డే టు డే చెప్తూ ఉండాలి. వితిన్ 3 months ఇది మొత్తం అయిపోవాలి. వాళ్ళ మొత్తం ఏమేమి వాళ్ళు చూడాలనుకుంటున్నారో ఇన్వెస్టిగేషన్ అంతా 3 monthsలో అయిపోవాలని మా డిమాండ్ అండి. ఏపీ జూడా తరపున 3 monthsలో సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ అందించాలి. వితిన్ 6 months మొత్తం చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు వాళ్ళందరూ డైలీ ట్రయల్స్ చేస్తూ వితిన్ 6 months వాళ్ళకి శిక్ష పడాలి. క్యాపిటల్ పనిష్మెంటే మాకు కావాలి. వాళ్ళకి గ్యారంటీ ఉరి శిక్ష పడాలి. ఈ పనిష్మెంట్ చూసి ఎంతోమంది మారాలి. ఫస్ట్ డాక్టర్లకి రక్షణ కావాలి, దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మాకు కావాలి. కానీ ఆడవాళ్ళుగా ఫస్ట్ మాకు ఆడవాళ్ళకి న్యాయం కావాలి. ఆ తర్వాతే ఒక డాక్టర్లకు కూడా రక్షణ కల్పించాలని మేము గవర్నమెంట్ని కానీ మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని అందరినీ ప్రతి స్టేట్ వాళ్ళందరినీ కోరుతున్నది ఇదేనండి. మేడం నిజంగా మీరు చెప్తున్నట్లు కూడా అంటే మహిళల కోసం కూడా ప్రత్యేక చట్టాలు రూపకల్పన చేస్తున్నాం, మహిళల రక్షణ కూడా మేము కట్టుబడి ఉన్నామని కూడా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి 77 స్వతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేదంటే ఏం చెప్తారు? జరుగుతున్నాయండి, ఇంకా జరుగుతున్నాయి. మనకి తెలియకుండా, మనకి నెంబర్ కౌంట్ లేకుండా ఎన్నో జరుగుతున్నాయి. అవి కూడా మాకు ప్రొటెక్షన్ కావాలండి. అందుకనే కదా మేము అడుగుతున్నాం. ఇప్పుడు పీస్ ర్యాలీ కూడా అందుకే చేస్తున్నాం. మేడం మీరు చెప్పండి, ఈ రోజున నిజంగా ఒక విద్యార్థినికి ఈ విధంగా జరగడం పట్ల ఏం చెప్తారు? యాక్చువల్లీ మన కంట్రీలో చాలా రూల్స్ లాస్ వచ్చాయండి. బట్ ఇంకా రేప్ ఈజ్ నాట్ అన్ క్రైమ్ ఇనఫ్ టు హ్యాంగ్ ద పర్సన్, ద క్రిమినల్ ఇమీడియట్లీ. సో ఐ థింక్ అలాంటి లాస్ రావాలి. సో దట్ ఇలాంటివి చేయాలంటేనే భయపడాలి. బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్, అంటే నిజంగా మీరు కూడా ఒక తోటి విద్యార్థి, మీలాగా విద్యను అభ్యసిస్తున్న ఒక విద్యార్థి ఈ రోజున నిజంగా ఇలాంటి దాడికి పాల్పడిన వాళ్ళ చేతుల్లో కూడా బలైపోయింది, ఏం చెప్తారు? ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం ఈ ర్యాలీ దీనికి సంబంధించింది కాబట్టి ఇలాంటివి గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకోవాలని కోరుకున్నాం. ఇంకా ఇప్పుడు బెంగాల్ గవర్నమెంట్ కూడా దీన్ని వెలుగులోకి తీసుకొని రావాలి. ఇలాంటివి ఎక్కువ శాతం జరగకుండా చూసుకునే, ఇంకా హాస్పిటల్లో సెక్యూరిటీ అనేది పెరగాలి, డాక్టర్స్కి ఇంకా కొంచెం భద్రత కలగాలి. ఎందుకంటే మేమే కాపాడేది కాబట్టి రేపటి తరాన్ని. మేడం మీరు చెప్పండి, అంటే ఈ రోజున కలకత్తాలో వైద్య విద్యార్థిని జరిగినట్టు ఘటన పట్ల ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు కొన్ని నిరసన కార్యక్రమం చేపట్టారు, అదేవిధంగా కూడా ఏదైతే దాడిని ఖండిస్తున్నారు, నిందులు ఎవరైనా వాళ్ళు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? శిక్షించాలండి ఫాస్ట్గా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ ఇంకా జరుగుతూ ఉన్నాయి. వేసుకునే బట్టల గురించి, ఇంకా ప్లేస్ గురించి,
జడ్జ్ చేస్తారు. అలాంటిది వర్క్ ప్లేస్లోనే ఇలాంటిది జరిగిందంటే ఇంకా గర్ల్స్కి సేఫ్టీ ఎలా ఉంటుంది, వర్క్ చేయడానికి కూడా గర్ల్స్ చాలా బాధపడతారు, భయపడతారు. మేడం మీరు చెప్పండి మేడం. యాక్చువల్లీ ఎప్పుడైతే జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే మీరు గనక శిక్ష వేస్తే నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాని మనం గనక తీసుకొస్తే, అండ్ మేము కూడా వర్క్ ప్లేస్లో కొంచెం సెక్యూర్డ్గా ఫీల్ అవ్వట్లేదు. సో మాకు అది సెక్యూర్డ్ కావాలి, దానికోసమే మేము ట్రై చేస్తున్నాం. జస్టిస్ మాత్రం జరగాలి. వి ఎక్స్పెక్ట్ దిస్. ప్రస్తుత సమాజంలో మహిళలపై దాడులు అధికమవుతున్న నేపథ్యంలో కూడా ఎవరైతే దాడికి పాల్పడే మృగాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. తమ తల్లి ఒక ఆడది, తమ చెల్లి ఒక ఆడది, తమ అక్కకు ఒక ఆడదని కూడా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇటువంటి దాడులు అనేవి కూడా పునరావృతం కావడం కూడా చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకూడదు అన్నటువంటి ఒక ఆశాభావాన్ని, అభిప్రాయాన్ని వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఏదైతే శిక్షలు కఠినతరం చేయాలని, ఇటువంటి వాటికి పాల్పడాలంటే కూడా వాళ్ళ వెన్నులో వణుకుపట్టే విధంగా కూడా కఠిన చర్యలు గైకొనాలని కూడా ఇక్కడ చేసినట్టు జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో వరప్రసాద్, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.